ఫ్రెండ్స్, మీకు యాప్ గురించి చెప్పబోతున్నా. అదే కేల్ రాజా, ఇండియాలోని అతిపెద్ద స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మీరు 30 గేమ్స్ పైగా ఆడొచ్చు. అంతేకాకుండా వీళ్ళు రాబోయే ఐపీఎల్ లో స్పెషల్ కంటెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. కేల్ రాజా యాప్ కి బాలీవుడ్ సెలబ్రిటీ అయిన ఇషా గుప్తా ప్రమోటర్ గా ఉంటుంది. ఈ యాప్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తా, సైన్ అప్ అయి ఆడేయండి. హలో అన్న, 2 నిమిషాలు నేను ముంగటుంటా. అన్న నువ్వు ఫోన్ పెట్టాయి, అత్తున్నా. ఈడేంది ఇంకా అత్తలేడు? అక్కడనేమో పోరు వేడి ఎత్తుంది. ఏమైందిరా గింతసేపు? తెచ్చినావా? ఇగోరా నీ కమిషన్ 100. మన ఊర్లోకి కొత్త అంటే దిగింది. ఆమె ఎవరన్నా? కొత్త అంట? నాకు తెలియకుండా ఊళ్ళకు కొత్త అంటే వచ్చిందా? నాకు తెలియదు అన్న, ఇవాళ చూసినాక మనవరాని ఇంట్లో. అవునరా, వా నీళ్ళు మొన్నటిదాకా ఖాళీ ఉండేగారా? ఏమో అన్న, నేను ఇప్పుడే చూసిన, కానీ ఆంటీ సూపర్ ఉంది. మొన్న నర్సు కిరాయికి వస్తుందని చెప్పిండ్రా, ఆంటీ ఈ ఆంటీ కావచ్చు. ఏమన్నా తెలియదు, కానీ పక్కిలే కదా, తెలుసుకొని చెప్పేది అన్న. సరే మరి తెలుసుకొని చెప్పు, పోయేస్తా. ఓకే అన్న. ఆంటీ 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 కాదు మేడం, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన నర్సరీ. సరే మేడం అనేది ఇస్తా. ఇంతకీ ఎందుకు వచ్చినావు? మిమ్మల్ని ఒకసారి చూసి మరి. కాదు కాదు, నడుము ఒకటే గుంజుతుంది, గోళీలు ఇస్తారేమో వచ్చిన. నడుము ఒక్కటేనా, ఇంకా కాళ్ళు చేతులు ఏమైనా గుంజుతున్నాయా? నడుము ఒక్కటే ఆంటీ. కాదు మేడం, గోళీలు ఎత్తాగు. దూరం చూస్తే ఏమో అనుకున్నా అని ఆంటీ మంచిగా ఉంది, లైన్ వేయచ్చు. ఇవి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకో. సరే మేడం. వీటితో పాటు ఆయింట్మెంట్ కూడా తెచ్చుకొని రాసుకో. సరే మేడం. అరే, మన ఊర్లో ఒక అందమైన ఆంటీ దిగిందిరా, ముట్టుకుంటే మార్చిపోతుంది. అంత అందమైన అంటే మనోళ్ళు ఎప్పుడు దిగిందిరా? ఏమోరా, నేను కూడా ఇవాళ చూసిన. ఆమె నడిసట్రా, పోయి 2 గోళ్ళు కూడా అడకచ్చుకున్నా. అయినా ఇప్పుడు ఆంటీ గురించి నాకేం చెప్తున్నావురా? ఆంటీ నచ్చింది కాబట్టి నీకు చెప్తున్నారా? ఆంటీని ఎట్లా వేసి లైన్లో పెడతా. ఇక్కడ మానం ఉందారా? పోయి ఆంటీ లైన్లో పెడతా అంటున్నావు. నాకు నచ్చింది కాబట్టి పెడతా అంటున్నారా? ఆంటీ ఒకే అంటే పెళ్లి కూడా వేసుకుంటా. నీకు తలకాయ పని చేయట్లేదురా? ఆంటీ పెళ్లి చేసుకున్నా అంటున్నావు, వాళ్ళ మొగటింటే నీ బొక్కలు కొడతారు. ఆ ఆంటీకి పెళ్ళయిందంటవారా? పెళ్లి చేసుకోకుండా నీకోసం ఎదురుస్తూ ఉంటాయి. మరి పెళ్ళయి మన ఎత్తు పిల్లలు కూడా ఉండి ఉంటారా? అవునా? మరి కాళ్ళకి మట్టలు మెడలు తాడలేదు. సరే నేను అడిగిపోయి తెలుసుకుంటా. ఏం కావాలి? గోళీ కావాలా? కాదు, నువ్వే కావాలి. తలకాయ తిరుగుతుందా? తిరుగుతుంది కాబట్టి నీ దగ్గరికి వచ్చిన. నీ గురించి మొత్తం తెలుసుకున్నా. నీ మొగుడిని విడిచిపెట్టినట్టే కదా? వాడు నన్ను విడిచిపెట్టలే, నేనే వాడిని విడిచిపెట్టినా. ఎవరిని విడిచిపెట్టినా ఇద్దరు విడిపోయారు కదా. ఇప్పుడు తోడు నేను ఉంటా, నన్ను వాడుకో. ఈ ఊరు మొత్తం నీకు చెప్పినట్టు ఉంటుంది. ఈ ఊరింటదేమో, కానీ నేనినా. ఇక్కడి నుంచి పో. నా అవసరం తీరుస్తే నీ అవసరాలకి ఏ లోటు ఉండదు. ఇంకొక్క మాట మాట్లాడితే 32 పళ్ళు రావుతాయి. నీకంటే మా ఊరి పాత నర్సనయం చెప్పినట్టు విన్నది, సుఖపడి పోయింది. అయితే దాని దగ్గరికే పో. ఫస్ట్ అది కూడా నీలాగా మొండికేసి, ఆ తర్వాత నా మాట విన్నది. నువ్వు కూడా అంతే, ఇక లేకపోతే రేపు. అది నీ కలరా?
నీకు ఇంకా నడుము నొప్పి తగ్గలేదా? తగ్గింది ఆంటీ, సారీ మేడం. మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు? మీతో నేను కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? సరే చెప్పు. మీకు పెళ్ళయిందా? అయింది. మరి మీ సార్ కనబడతలేడు? ఇద్దరం విడిపోయి 5 ఏళ్ళు అయింది. ఎందుకు విడిపోయారు? వాడు పెద్ద తాగుబోతు, నా మీద అనుమానం ఎక్కువ. అలా విడిపోయా. అప్పటి నుంచి నర్స్ జాబ్ చేస్తూ ఒంటరిగా బతుకుతున్నా. సరే అండి, మీరేం బాధపడకండి, నేను మీకున్నా. నేనున్నా అంటే? అదే ఫ్రెండ్గా. సర్లే. ఇంతకు మీ పేరు చెప్పలేదు? శ్యామల. నా పేరు రాకేష్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓ గుడ్. మిమ్మల్ని మేడం కాకుండా శ్యామల అని పిలవచ్చా? సరే పిలువు రాకేష్. సరే శ్యామల. ఏమైందిరా మామ నిన్న వేన సంగతి? ఏం కాలే, పళ్ళు రాలగొడతా. ఏ పోనీ తీరా, అది కాకపోతే ఇంకో ఆంటీ. ఆంటీని చూస్తే నువ్వు ఈ మాటనోరా, అక్కడే కార్ చేసుకుంటావు. అంత అందంగా ఉందారా? అత్తిలో ఒక సుందర్లా ఉంటుందిరా. అయితే రేపు వెళ్ళి నేను చూసేస్తారా? చూసొచ్చుడే కాదు, వర్కౌట్ చేయడానికి ట్రై చేయి. వర్కౌట్ ఏంట్రా, వర్కే చేసేస్తా. అరే నాకు ఆంటీ దగ్గర అయిందిరా. ఒక్క రోజులోనే? మరి నేను అంటే ఏమనుకున్నావురా? ఆంటీనైనా అమ్మాయినైనా అరగంటలో పడేస్తా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా? రేపే ఆంటీకి ప్రపోజ్ చేసి తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారా. నీకైనా పిచ్చారా? ఆంటీ పెళ్లి చేసుకోమంటారా? తను నా మనసుకు నచ్చింది, నేను చేసుకుంటా. మేడం మేడం, ఏం కావాలి? నర్సు దగ్గరికి ఎందుకు వస్తారు మేడం? ఏం గోళీలు కావాలి? చెప్తా గానీ మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఇంట్లోనే ఉంటారు, డ్యూటీకి ఎందుకు పోతలేరు? చేసేస్తున్నా గానీ తక్కువ టైమే. కేసులు ఎక్కువ ఉన్నాయి కదా, అవే చూసొస్తున్నా. మరి జాగ్రత్త మేడం. నా జాగ్రత్తలో నేను ఉంటున్నలే. ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడతలేదా? ఇంట్లో ఖాళీగా ఉండా, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటా. అయితే నా నెంబర్ తీసుకోండి, మీకు బోర్ కొట్టినప్పుడు వచ్చి కంపెనీ ఇస్తా. అవసరం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి నాడు. నెంబర్ తీసుకోండి మేడం, మీకు కూడా కోరికలు ఉంటాయి కదా. చెప్తే అర్థం కాదా? నాకు ఏ కోరికలు లేవు, ముందు నువ్వు ఇక్కడి నుంచి నాడు. రాత్రి అయితే వస్తా, నా నెంబర్ తీసుకోండి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ముందు ఇక్కడి నుంచి నాడు. అందంగా ఉన్నావని పొగరా, నా మాట ఇంటే సుఖపడతావు, లేదంటే నరకం అనుభవిస్తావు. నీ బెదిరింపులకు భయపడే రకం కాదు నేను. నేను ఎలా లొంగ తీసుకోవాలనో నాకు బాగా తెలుసు. ఒంటరి ఆడదంటే అందరికీ లోకమే. Welcome to Khel Raja, where the game never stops. ముఖం చూస్తా అంటే ఆంటీ తిట్టినట్టుంది. నువ్వు చెప్పింది నిజమేరా, ఆంటీ మనకు లొంగేలా లేదు. మరి వదిలేద్దామా? అంత అందమైన ఆంటీని ఎలా వదిలేస్తాంరా? అయితే మరి ఏం చేద్దాంరా? మన మాట వినని ఆడదాన్ని ఏం చేస్తామో దీన్ని కూడా అదే చేద్దాం. అంత మంచి టైం చూసి ప్లాన్ అమలుపరుస్తుంది. లోపలే ఉన్నాను రా రాకేష్. దా కూర్చో. నీకు నా మనసులో ఉన్న మాట చెప్పాలి. ఏంటా మాట? నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీకు మంచి భవిష్యత్తు ఉంది, బాగా చదువుకో. నేను కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ అన్ని, మన పెళ్లి నా చదువుకు అడ్డం రాదు. పెద్ద నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా? ఈ వయసులో అలాగే అనిపిస్తుంది, తర్వాతే తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. నాకు అన్నీ తెలుసు శ్యామల, నువ్వు నా మీద నమ్మకం ఉంచు, నేను నిన్ను పోషిస్తా. నీకు మంచిగా చెప్తే అర్థం కావట్లేదా? ఇంకోసారి పెళ్లి అన్నావు అనుకో, చంప పగులుతుంది. అది కాదు శ్యామల, నా మాటను చెప్తే అర్థం కాదా? నడు ఇక్కడి నుంచి. నిన్ను పెళ్లి చేసుకోకుండా వదలను. ఇక్కడి నుంచి నడు. ఆ ఊళ్ళో సిద్ధుగాడు, ఈ ఊళ్ళో వీడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అక్కడి నుంచి ఎట్లాగో తప్పించుకొని వస్తే ఇక్కడ వీడు తయారయ్యాడు. చెంపకేమైందిరా, దొమ్మ కొట్టిందా?
కాదురా శ్యామలాంటి కొట్టింది. మరి చెప్తే విన్నవారా? అద్దంటే ఆంటీ జోలికి పోయాను చెప్ప వాళ్ళు కొట్టుకున్నావు. నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా ఆంటీని పెళ్లి చేసుకోకుండా మాత్రం ఉండరా. వీడిగా మారాడు. నువ్వు లేని బతుకు నాకు అద్దు శ్యామల. నిజంగా నా గురించి రాకేష్ ఆత్మహత్య చేసుకుంటే అసలు వాడిది టీనేజ్. ఈ వయసులో ఏది రేటో ఏది రంగో తెలియదు వాడికి. నా కోసం ఒక ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సరే శ్యామలను అనుభవించాలి. దానికి నా దగ్గర ప్లాన్ ఉందిరా. ఏంటా ప్లాన్? ఇదేరా ప్లాన్. ప్లాన్ అని ఖర్చు తీసినవేంద్రా? ఇది మామూలు కచ్చిప్ కాదురా, మత్తు మందు స్ప్రే చేసిన కచ్చిప్. అర్థమైంది. ఈ ఖర్చుతో శ్యామలాంటి ముక్కు నోరు మూసి ఖతం చేసేద్దాం. ఎస్ అంతే. నువ్వంటే నాకు ఇష్టమే. మనం పెళ్లి చేసుకున్నా. నిజమా? నిజమే రాకేష్. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకున్నావు అనుకోలే శ్యామల. ఒప్పుకున్నాను కదా. సరే కానీ నాకు ఒక పని చేసి పెట్టు. సరే చెప్పు శ్యామల, నీకోసం నా ప్రాణమే ఇస్తా. ప్రాణం ఏం అవసరం లేదు కానీ కరీంనగర్కి వెళ్ళి రాధా మెడికల్ షాప్లో నా పేరు చెప్పు, కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు, అవి తీసుకుంటా. సరే శ్యామల, ఇప్పుడే పోయేస్తా. తొందర ఏం లేదు, మెల్లగానే పోయిరా. సరే. శ్యామల, శ్యామల, శ్యామలని శ్రీకాంత్ నరేష్ మొత్తం ఇచ్చి రేపే చంపేసిరా. శ్యామల బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళిరా. శ్రీకాంత్ నరేష్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. చెప్పు. నైట్ 3-4 టైమ్స్ కాల్ చేస్తావు. ఎనీ అర్జెంట్? అర్జెంట్ ఏం లేదు. నువ్వైనా చెప్పిన పని సరిగ్గా చెయ్యి. ఆ శ్యామల్లాగా నన్ను మోసం చేయాలని చూసావో దాని దగ్గరికి నిన్ను కూడా పంపుతా. నేను దాని టైప్ కాదు, నమ్మితే ప్రాణం ఇచ్చే టైపు. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు అప్పచెప్పిన పని పూర్తి చేసే వరకు వదలను. మనకు చాలా సరుకు అవసరం పడుతుంది. ఫాస్ట్గా పని పూర్తి చేసి. ఓకే. చెప్పరా, శ్యామలాంటి దొరికిందా? ఇంకా లేదన్నా, దానికోసమే గాలిస్తున్నా. త్వరగా దాన్ని పట్టుకోండి. దాని దగ్గర కొన్ని 100 కోట్లు ఉన్నాయి. పట్టుకొని మీకు అప్పగిస్తా. అన్ని 100 కోట్లు పట్టుకొని ఎట్లా మిస్ అయింది అది? మరి ఆ సతీష్ గారు దాన్ని అంత ఈజీగా ఎలా వదిలిపెట్టాడు? తొందరలోనే శ్యామలాంటిని పట్టుకొని దాని దగ్గరున్న డబ్బులు తీసుకొని దాన్ని చంపేయాలి. మరి నీకేం కావాలో
తీసుకో. నాకు నీ మీద మోజు లేదు, ఇష్టం లేదు. మరి ఏం కావాలి? నువ్వు అందరి దగ్గర మోసం చేసి సంపాదించిన డబ్బులు ఉంచి వాట ₹1,00,00,000 పట్టుకుని వెళ్తా. నీ ముఖం కూడా చూడా, నేను కూడా సెటిల్ అవ్వాలి కదా. ఒక్కరోజు టైం సెటిల్ చేస్తా. మేడం మేడం కొత్తగా వచ్చిన ప్రైవేట్ ట్యూషన్ టీచర్ శారద అంటే మీరేనా? ఎస్ నేనే. నువ్వు ఒక్కడే వచ్చు, మిగతా పిల్లలు ఎక్కడ? వాళ్ళు ఎవరు రారు మేడం, వాళ్ళకి చదువు అంటే నా అంత ఇంట్రెస్ట్ లేదు మేడం. నీకు చదువు అంటే అంత ఇష్టమా? మస్తు ఇష్టం మేడం, పండుగలప్పుడు పరీక్షలు పెట్టినా అచ్చిరాత్తా. నేను చూస్తేనే అర్థమవుతుంది కానీ లోపలికి రా. నమ్మించి గొంతు కోసి ఏం హ్యాండ్ ఇచ్చావే శ్యామల. నీకేం కావాలో తీసుకున్నప్పుడు నేను అనుభవించుంటే సుఖమన్న దొరికేది. డబ్బు మీద ఆశతో నేను దూరం పెట్టినా, చివరికి నాకే నామం పెట్టిపోయినావు కదండి. ఈసారి కనిపించు, డబ్బుతో పాటు నిన్ను కూడా అనుభవిస్తా. చెప్పరా. సతీష్ గారు శ్యామలాంటి ప్లేస్లో ఇంకో కొత్త రంగంలోకి దించిండన్న. అవునా? అవునన్న, కొత్త పేరు శారద అంట. ప్లాన్ అమలు చేయడానికి ఒక ఊర్లో దిగింది. మన సచ్చాడు కనిపిస్తలేడన్న. వాడు ఎక్కడి నుంచి నెట్వర్క్ అంతా నడిపిస్తున్నాడో ఎవరికి తెలియదు. నా కేసు కరెక్ట్ అయితే శ్యామలాంటి వాడి దగ్గరనే ఉన్నాడు. ఇక్కడ నుంచి నాకు వదిలే, ఇప్పటి నుంచి నేను ఆడతా ఆట. ఆ శారద అంటే డీటెయిల్స్ నాకు సెండ్ చేయి, రేపు వెళ్ళి కలుస్తా. సరే అన్న. ఈ శారద అంటే పట్టుకుంటే మొత్తం నెట్వర్క్ బయట పడుతుంది. This is the first time I'm walking away from you. ఎప్పుడే కరెంట్ పోవాలా, నాకు ఊరికే చెమటలు కడతాయి. From you and don't నాకు కూడా మేడం ఉత్తరానికి చెమటలు వస్తాయి, కానీ టైం వస్తే మాత్రం చెమటలు పట్టిస్తాయి. అంత బాగా చెమటలు పట్టిస్తావా? అందులో నేను కూడా ఎక్స్పర్ట్నే మేడం. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే నా టాలెంట్ ఏంటో చూపిస్తా. తొందరలోనే నువ్వు అనుకున్నది నీకు దక్కుతుందిలే, ఛాన్స్ వస్తుంది. దానికోసమే వెయిటింగ్ మేడం. కరెంట్ వచ్చింది, స్టార్ట్ చేద్దామా?
హలో. పని ఎందాక వచ్చింది? ఎవరైనా కుర్రోళ్ళు లైన్లోకి వచ్చారా? ఒకడు వచ్చిండు. మరి నీ అందచందాలతో వాడిని వలేసి పట్టు. అదే పనిలో ఉన్నా, నా వల్ల పడడం ఆలస్యం, పట్టుకొచ్చేస్తా. మంచిది, నీకోసం వెయిట్ చేస్తుంటా. ఈసారి ఎంతమంది కుర్రోళ్ళు అయితే అంతమందిని పట్టుకునిరా. వాళ్ళకి ఇక్కడ ఫుల్ గిరాకీ ఉంది. సరే, నువ్వైతే ఆర్డర్స్ తీసుకో. నేను ఎంతమంది కావాలంటే అంతమందిని తీసుకొస్తా. నీ మీద నమ్మకంతో ఆల్రెడీ చాలా ఆర్డర్లు తీసుకున్నా. మిస్ చేయకు. ఖర్చులకు 50,000 సెండ్ చేస్తున్నా, వాడుకో. ఓకే. సతీష్ గారు మంచి మంచి ఆటలను భలే దొరకబడతాడు. శ్యామల అంటే అందానికి తగ్గకుండా భలే అందంగా ఉన్నావు శారద అంటే. హలో మిస్టర్, ఎవరు నువ్వు? సతీష్ ఎవరు, శ్యామల ఎవరు? అయినా నా పేరు శారద కాదు, సరోజ. అచ్చా, ఆపవే నీ పర్ఫార్మెన్స్. నీకు సతీష్ శ్యామల గురించి తెలుసన్న విషయం నాకు తెలుసు. అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? నాకేం కావాలో నేను ఎవరన్నా నేనే చెప్పుకుంటే ఎలా? శ్యామల అంటే ఫోన్ చేయి. శ్యామల మిస్సింగ్. ఆ సతీష్ అని ఫోన్ చేయి. శ్యామల ఎక్కడుందో చెప్తాడు. సతీష్ కి కూడా తెలియదు శ్యామల ఎక్కడుందో. నువ్వు చెప్పినావు నమ్మడానికి నేనే పిచ్చోని కాదు. శ్యామలని ఎవరు దాచిపెట్టలేదు. అసలు శ్యామల బతుకుంటే సతీష్ బతికేవాడే కాదు. అండ్ శ్యామల ప్లేస్లోకి నేను వచ్చేదాన్నే కాదు. మనది ఏమైనట్లు? అదే ఎవరికి తెలియదు. అవి ఎటు పోతే నాకేంది అన్నా. సతీష్ అని ఫోన్ చేసి 2 కోట్లు తెమ్మని చెప్పు. సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. మీ పేరు? శ్రీకాంత్ అని చెప్పు వాడికి. హలో, ఎవరో ఒకరు వచ్చారు. నీ గురించి శ్యామల గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవడాడు? పోలీసోడా? సిబిఐ వాడా? వాడిని చూస్తే అలా లేడు. వాడిని ఏమేటో కనుక్కున్నావా? వాడే చెప్పిండు, శ్రీకాంత్ అని. శ్రీకాంత్ గాడా? ఏంటి, అతను మీకు తెలుసా? నాకంటే బాగా శ్యామలకు తెలుసు. దాని పార్ట్నర్ వీడు. అయినా వీడు చనిపోయాడని చెప్పింది అది. అంటే శ్యామల వాడిని కూడా మోసం చేసిందా? దానికి మోసం చేయడం కొత్త ఏమి కాదు, కానీ వీడిని కొంచెం దూరంగా ఉండు. వాడు పరిచయం అయిందే ఇప్పుడు. సాయంత్రం వస్తా అన్నాడు. 2 కోట్లు కావాలంట. ఉన్న డబ్బులు మొత్తం అదే పట్టుకుని వెళ్ళింది. మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? ఆ విషయం మనకు తెలుసు, వాడికి తెలియదు కదా. వాడికి తెలిసేలా నేను చేస్తాను, కానీ సాయంత్రం వచ్చినప్పుడు నీ అందచందలతో అని మత్తెక్కించు. వాడే మన దారిలోకి వస్తాడు. సరే. మేడం, ఈరోజు కూడా ఒక్కడే వచ్చావా క్లాస్కి? చెప్పాగా మేడం, నాకు తప్ప ఈ స్టడీస్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. దా, నాకు బాగా అర్థమైంది నీకు ఏదంటే ఇష్టం. స్టార్ట్ చేద్దామా?
నువ్వు ఒప్పుకుంటే ఆ? కాదు కాదు పాఠం బాగుంది అంటున్నా. శ్రద్ధగా మైండ్ పెట్టి విను. ఓకే మేడం. శారద అంటే కలిసారా నిన్న? శ్యామలాంటి గురించి ఏమైనా చెప్పిందా? 2 రోజుల్లో రమ్మన్నది, వెళ్ళి కలవాలి. అంటే నువ్వు దాని మాటలు నమ్ముతున్నావారా? శ్యామలాంటికి ఉన్నంత పెళ్లి దీని దగ్గర లేవురా. నాకు భయపడ్డది, అమౌంట్ ఇస్తానది. ఓకేరా, మరి ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళ సంగతి నేను చూసుకుంటారా, ముందు డబ్బు చేతికి రాను. నీ ప్లాన్ బాగుంది, బట్ ఆ సతీష్ గారు వెరీ డేంజర్. అవన్నీ నేను చూసుకుంటా కానీ డబ్బు చేతికి రాగానే నేను వచ్చి మీట్ అవుతా. ఓకేరా? ఓకే. బాగుందా? సూపర్. నీకు నేను నచ్చానా? విపరీతంగా. నీకు ఛాన్స్ ఇస్తే నన్ను ఏం చేస్తావు? నా కసి మొత్తం తీర్చుకుంటా. అంటున్నావు కదా అబ్బాయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. చెత్త నా కొడుకు, వీడొచ్చి మంచి ఛాన్స్ మిస్ చేసి. మంచి బకరాన్ని పట్టినావు కదా, సరుకు లేతగా ఉంది, ఫ్రెష్గా. శ్యామలాంటి మించిపోయినావు కదా. బాబు నువ్వు కొంచెం బయటకు వెళ్ళు. అది నా వృత్తి. సతీష్ గారు కొద్ది రోజులు టైం అడిగారు. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు? అది ఆయనే కాల్ చేసి చెప్తా అన్నారు. అప్పటిదాకా నేనేం చేయాలి? నా అందాన్ని అనుభవించాలి. అప్పుడు ఛాన్స్ వచ్చిన శ్యామలాంటిని అనుభవించాలి. ఇప్పుడు నేను అనుభవించాలి. వాళ్ళు నాకు టైం వచ్చాడు కాదు, నేను మీకు టైం ఇస్తున్నా. 2 రోజులు అమౌంట్ సెటిల్మెంట్ చేయమని, లేకపోతే ఏం చేస్తామో తెలుసు కదా. ఉంటా.